హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియో అయితే లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇది చాలామందికి యూజ్ ఉండే ఇన్ఫర్మేషన్ కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ నేను తెలంగాణలో 3 జాబ్ మేల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 850 ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. దీని మీద ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకుండా అయితే చూడండి, ఎందుకంటే దీనికి సంబంధించి టైం అనేది ఎక్కువగా లేదు. ఈ రోజు, రేపు అండ్ ఎల్లుండి 3 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికైతే హాజరు కండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇక పోస్టుల భర్తీ అంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. అసెంబ్లీ వేదికగా నేడో రేపో సీఎం కేసీఆర్ ప్రకటన. తొలుత పోలీస్ శాఖలో నియామకాలు, ఖాళీల వివరాలు తెప్పిస్తున్నటువంటి సీఎస్ నేడు ముఖ్యమంత్రికి చేరనున్న నివేదిక, భర్తీకి క్యాలెండర్ ప్రకటించే అవకాశం అంటూ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపున రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, నియామకాల ప్రక్రియపై సీఎం కీలక నిర్ణయాలు చేయనున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకు మనకు ప్రకటించిన విషయం అయితే తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం, పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అవుతున్న పోస్టుల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్నటువంటి ప్రభుత్వం ఏ శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే వాటిని ఎలా భర్తీ చేయనున్నానని చెప్పేసి సీఎం ప్రకటన ద్వారా తెలుస్తుందని చెప్పేసి వారైతే అంటున్నారు. అయితే ప్రభుత్వ శాఖల వారీగా ఖాళీల సమర్పించాలంటూ మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆయా విభాగాల అధిపతులకైతే కోరడం జరిగింది. వాస్తవానికి మనకు ఈ ఏదైతే పీఆర్సీ అండ్ పదవి విరమణతో పాటే వీటిని అయితే ప్రకటిస్తారని చెప్పేసి భావించారు. అయితే ప్రభుత్వ శాఖలు సిద్ధం చేసినటువంటి ఆ రిపోర్ట్స్ అనేటువంటి మనకు ఆ జాబితా అనేటువంటి డిసెంబర్ నెల వరకు, ఫిబ్రవరి వరకు సరిచేసి ఇవ్వాలని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు సోమేష్ కుమార్ను ఆదేశించినట్టు నిన్న మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడడం జరిగింది. సో అదే న్యూస్ ఇక్కడ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ మనం వివరాలు కనుక చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు తొలుతగా నింపేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ న్యూస్ అయితే ఉంది. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించి కూడా భర్తీ చేసేటువంటి ప్రక్రియ అనేది ఉందంటూ ఇక్కడైతే ఓవరాల్గా మనకైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వీలైతే బుధవారం లేదా బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఖాళీల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్లు భావిస్తున్నారు. బడ్జెట్ పద్ధతులపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారని చెప్పేసి, అదే సందర్భంలో ఖాళీలకు సంబంధించినటువంటి విధి విధానాలకు వాటి యొక్క భర్తీ చేసే షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. తొలుత పోలీస్ తదితర నియామకాల ద్వారా చేపట్టే ఖాళీల వివరాలను ప్రకటిస్తారని, ప్రతి నెల ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ను ప్రకటించి తద్వారా ఖాళీల భర్తీలను చేయనున్నట్లు తెలుస్తుంది. సో మనకంటే నెలవారీగా క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రక్రియ ఉంటుందని ఇక్కడైతే వీళ్ళైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్లో ఉన్నటువంటి నియామకాలు కూడా చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. దానికి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించిన తర్వాతన జిల్లా ఎంపిక కమిటీ తద్వారా వాటిని భర్తీ చేయాలా లేక ఏకకాలంలో రెండింటిని కలిపి చేయాలనేటటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. పోలీస్ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులు అంటూ మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు పోలీస్ శాఖలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 39 జారీ చేసింది. ఈ పోస్టులు డీజీపీ ఆధ్వర్యంలో కొనసాగించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే బడులు బంద్. సో నిన్న మనకు ఆల్రెడీ ప్రకటన అందరికీ తెలిసే ఉంటుంది. సో నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు తాత్కాలికంగా అయితే మూసివేయడం జరిగింది. అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే ప్రకటన చేశారు. ఎందుకంటే మనకు కరోనా వ్యాప్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం. విద్యార్థులందరికీ ఆన్లైన్ డిజిటల్ క్లాసుల కొనసాగింపు, 10th ఇంటర్ వార్షిక పరీక్షలపై త్వరలో నిర్ణయం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో దాని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కనుక చూస్తే అసలు వార్షిక పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు.
ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ. ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు లేనట్లే. సో 27 నుంచి జేఈ మెయిన్స్ యథాతథం అంటే ఒక న్యూస్ రావచ్చు. సో ఇప్పుడు మనకు ఈ స్కూల్స్ బంద్ చేసినటువంటి నేపథ్యంలో సో నెక్స్ట్ మనకు వార్షిక పరీక్షలకు సంబంధించి అయితే డేట్స్ అయితే డిక్లేర్ చేసింది ప్రభుత్వం. మరి ఆ పరీక్షలు ఉంటాయా లేదని చెప్పేసి విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే ఉత్కంఠంగా చూస్తున్నారు. అయితే ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఏదైతే ఇంటర్నల్ పరీక్షలకు డేట్ అయితే ఉంది, మరి అవి కూడా ఉంటాయా లేదని ఇంకా ప్రభుత్వం అయితే ఎటువంటి క్లారిటీ లేదు. యాక్చువల్గా మనకు మే 1 నుంచి 19 వరకు 10 పరీక్షలు అనేటువంటి ఉంటాయి. అండ్ నెక్స్ట్ 17 నుంచి 26 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు అనేటువంటి ఉంటాయని చెప్పేసి మనకు ఒక 30% సిలబస్ తగ్గించి మనకు ఆల్రెడీ ఈ టైం టేబుల్ అయితే మనకు ప్రభుత్వం ఖరారు చేసింది. మరి దీనిలో ఏమైనా మార్పులు ఉంటాయో ఇదే విధంగా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ బంద్ అయినటువంటి నేపథ్యంలో ఈ సిలబస్ అనేది పూర్తి కాదంటూ ఇక్కడ ఓవరాల్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్ల గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చాలా మంచి నోటిఫికేషన్ అయితే ఉందండి. సో ఇక్కడ టోటల్గా 502 ఖాళీల్లో మనకు ఎంఈఎస్లో అయితే వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్కి చెందినటువంటి పూణేకి సంబంధించినటువంటి సంస్థ ఇది. సో దీనిలో దాదాపుగా మనకు 502 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 502 ఖాళీలు ఉంటే దానిలో డ్రాఫ్ట్ మెన్కి వచ్చేసి 52 వేకెన్సీస్ ఉన్నాయి. సూపర్వైజర్ వచ్చేసి 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసి సంబంధిత సబ్జెక్ట్లో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత అనుభవం అనేటువంటి కొన్నింటికి అనుభవం అడిగారు. అండ్ మిగతా వాటికి ఇక్కడ సూపర్వైజర్ పోస్టులకు అయితే మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో 18 నుంచి 30 ఏళ్ళ వయసు అనేది ఉండాలి. ఎంపిక విధానం అనేటువంటిది రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఉంటుంది. సో దరఖాస్తు అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్ అండ్ వైజాగ్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 12 వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ టెంటేటివ్ డేట్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. మే 16న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి. అండ్ ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. దీని మీద నేను వీడియో కూడా చేశాను. దానికి సంబంధించిన వీడియో మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఇంకా అదే కాకుండా NPCILలో 72 పోస్టులు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 72 ఖాళీలు ఉన్నాయి. దీనిలో మెకానికల్ అండ్ సివిల్ అండ్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైర్మెన్ ఆఫీసర్స్ సంబంధించి అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ఏప్రిల్ 6 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 20 వరకు మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ కూడా ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ మనం నిన్నటి బెస్ట్ పేపర్లో కూడా చూసాం, మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో నిన్న మనకు ఏదైతే సివిల్ సర్వీసెస్ 2020 ఫలితాలకు సంబంధించి మెయిన్స్ ఫలితాలకు సంబంధించి ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఎంపికైనటువంటి మెయిన్స్లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేస్తాము. అది ఢిల్లీలోని షాజహాన్ రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ తోల్పూర్ హౌస్లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే వెల్లడించారు. సో మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో రిటైర్మెంట్ ఏజ్ పెంపును రద్దు చేయాలి అంటూ మనకు చిక్కడపల్లి సిటీ లైబ్రరీ ముందు కొంతమంది విద్యార్థులు అయితే ఇక్కడ నిరసన అయితే చేయడం జరిగింది. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో. ఇక్కడ న్యూస్ కనుక చూసినట్టయితే నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్ మాట్లాడుతూ సో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ని 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్ అయితే డిమాండ్ అయితే చేశారు. కష్టపడి చదివి పట్టాలు అందుకున్న నిరుద్యోగుల కోసం ఖాళీగా ఉన్నటువంటి 1,90,000 ఉద్యోగాల ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అండ్ ఇక్కడ న్యూస్ ఇంకా చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రేమ చూపినటువంటి సీఎం నిరుద్యోగుల మీద ఎందుకు వివక్ష చూపుతున్నారని చెప్పేసి ఫైర్ అయ్యారు. సో 7 ఏళ్ళుగా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం లేదు. గ్రూప్ 2కు సంబంధించి అండ్ జూనియర్ లెక్చరర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేవి జారీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 26న చెలో అసెంబ్లీ పేరుతో ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వీళ్ళు హెచ్చరించడం జరిగింది. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్ ప్రాక్టికల్కి సంబంధించి కావచ్చు, జూనియర్ పంచాయత్ సెక్రటరీకి బడ్జెట్ విడుదలైతే చేశారు. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పేపర్ పీడిఎఫ్ లింక్ అనేటువంటిది మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో 12 to 1 మధ్యలో అయితే నేను షేర్ చేస్తాను. మీరైతే గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో నేను నెక్స్ట్ అన్అకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. సో మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వీళ్ళు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో మనకు టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా మన తెలుగు వాళ్ళే. సో ఇక్కడ టాప్ ఎడ్యుకేటర్స్ తోట వీళ్ళు క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే దీనిలో జాయిన్ కావాలనుకుంటే సో మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 10% ఆఫర్ వస్తుంది. ఇంకా అదే కాకుండా చాలా వరకు వీళ్ళు ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈ ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే మొదటగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది,
సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడితో అయితే లాగిన్ కానీ మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి క్లాస్ అయితే ప్లే అవుతాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ SJT10 అనేటువంటి కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే వినవచ్చు. ఒక 15 మినిట్స్ కనుక మీరు క్లాస్ కనుక వింటే ఫ్రీ క్లాసెస్ మీరు అయితే యాక్టివ్ అవుతారు. డైలీ ఫ్రీగా కొన్ని క్లాస్ అయితే మీరు వినవచ్చు. అండ్ ఒకవేళ మీరు దీనిలో బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకుంటే సో బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ అనేటువంటిది డైలీ కండక్ట్ చేస్తారు. అండ్ SI కానిస్టేబుల్ మ్యారథాన్స్ ఉంటాయి. గ్రూప్ 2కి సంబంధించినటువంటి మ్యారథాన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ప్లస్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి ఉంటాయి. అన్లిమిటెడ్ PDFs అనేవి ఉంటాయి. రెగ్యులర్ డౌట్ క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో మొదటగా మీరైతే ఒక 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి. సో నచ్చితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.